కానీ మనం ఇప్పుడు ఏం చేద్దామట, ఈ స్వాతంత్ర్యమును మనం కాపాడుకొని స్వాతంత్ర్యములో స్థిరముగా నిలిచి మళ్ళీ దాస్యమని కాడి కింద చిక్కుకోవద్దన్నాడు. ఇప్పుడున్న రాజ్యాంగము రద్దు చేస్తామంటున్నారు మన నాయకులు, పరిపాలకులు. ఈ రాజ్యాంగం అనేది పోతే మళ్ళీ ఏమవుద్ది చెప్పండి? చీకటి యుగాలు, మధ్య యుగాలు వచ్చేస్తాయి. శూద్రుడెవడు బడికెళ్ళడానికి వీల్లేదు. శూద్రులు అంటే ఎవరు తెలుసా? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కానటువంటి మిగతా మొత్తం అందరూ శూద్రులు. చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, కంసాలి, ఈ సకలమైన వృత్తుల కులాల వాళ్ళు, రెడ్డి, కమ్మ, కాపు, శెట్టి, బలిజ, అందరూ ఈ మూడు తప్ప, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య తప్ప మిగతా దేశంలో 90% మంది శూద్రులు. మీరు బడికి వెళ్ళడానికి వీల్లేదు. రాజ్యాంగం ఇప్పుడు లేదు. అందరూ సమానం కాదు. మనుధర్మశాస్త్రమే రాజ్యాంగమైంది. కింది కులాల వారు, శూద్ర కులాల వారు బడికి వెళ్ళడానికి అర్హులు కాదని మనువు చెప్పాడు. దీని గురించి కొంతమంది విమర్శిస్తారు, నాకు తెలుసు. కింది కులాల వారు చదువుకోకపోతే వాల్మీకి రామాయణం ఎలా రాశాడు? బోయవాడు. ఆడవాళ్లకు విద్యార్హత లేదు అని మనువు నిజంగా చెప్పి ఉంటే కవయిత్రి మొల్ల రామాయణం ఎలా రాసింది? సనాతన ధర్మంలో స్త్రీకి సమాన అవకాశాలు లేకపోతే వేదమంత్ర ద్రష్టలలో ఋషులే కాదు, ఋషికలు, ఆడ ఋషులు కూడా ఉన్నారు. ఎలాగున్నారు? కనుక మనుధర్మశాస్త్రం మీద మీరు చేస్తున్నదంతా దుష్ప్రచారం. మనువు అలా చెప్పలేదు అని వాదిస్తున్నారు. ఋషికలు ఉన్నారు, మొల్ల రామాయణం ఉంది, బోయ వాల్మీకి రాసిన రామాయణం ఉంది. మనుధర్మశాస్త్రంలో మాత్రం ఆ మాటలు ఇంకా ఉన్నాయి, చదువుకోవచ్చు. మరి మనుధర్మశాస్త్రం ఇలా ఉండగా వాళ్ళందరూ ఎలాగా చదువుకున్నారు అని అంటే దానికి జవాబు చెప్తున్నా. ఏ ధర్మశాస్త్రమైనా 100% ఏ తరములోనూ ఇంప్లిమెంట్ కాలేదు. ఇట్ వాజ్ ఓన్లీ పార్షల్లీ ఇంప్లిమెంటెడ్. ప్రతి తరములోనూ ఈ అసమానతల ధర్మశాస్త్రాల మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు. వేదరచన కాలంలోనూ, క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం, అన్ని తరాలలో ఎవరో కొందరు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చేసిన వాళ్ళు గుండె ధైర్యంతో జయించారు. వాళ్ళు సంస్కృతాన్ని నేర్చుకున్నారు, వేదాలు నేర్చుకున్నారు. అలాంటి వాళ్ళలో ఒకడు పండిత్ రవిదాస్ మహారాజ్. 25 మంది పురోహితులతో ఆయన వాదన చేసి వేల కొలది వేద మంత్రాలు కంఠతా చెబితే ఆయన కులానికి చమార్, మనం మాదిగా అంటాం. కులానికి చమార్ అంటే చర్మకారుడు అని అర్థం. చమార్ అంటే చర్మముతో చేసేవాడు, మాదిగలని అర్థం. ఢిల్లీ నగర వీధుల్లో బంగారు పల్లకిలో 25 మంది పురోహితులు రవిదాస్ మహారాజ్ని పల్లకిలో పెట్టి మోసి మొత్తం నగర వీధుల్లో బ్రాహ్మణ పండితులు ఊరేగించారు. ఒక మాదిగ పండితుణ్ణి. అంత సంస్కృతం ఆయనకి ఎలా వచ్చింది? అన్ని తరాలలో ఈ శాస్త్రాల మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకొరకు ఋషికలు ఉన్నారు, మొల్ల ఉంది, వాల్మీకి ఉన్నాడు, రవిదాస్ మహారాజ్ ఉన్నాడు. అంత మాత్రాన శాస్త్రమే లేదని కాదు. దానికి రివర్స్లో ప్రశ్నిస్తా. శాస్త్రం అలా చెప్పకపోతే శంభుకుణ్ణి ఎందుకు వధించారు? శాస్త్రం చెప్పింది కనుకనే కదా. శాస్త్రం అసమానతలను చెప్పింది, అసమానతలను నెలకొల్పింది.
దమ్మున్న కొద్ది మంది తిరగబడి బ్రతికేశారు. అమాయకులు 199 మంది అణిగి మణిగి అణిచివేయబడి మట్టి పాలైపోయారు. ఇది పెద్ద రీసెర్చ్. ఇది మాకు తెలుసు. వేదాల్లో ఋషికలు ఉన్నారని తెలుసు, మొల్ల రామాయణం తెలుసు. అయినా మహిళల మీద సతీ సహగమన నీచ శాసనం అమలు చేయబడింది. సతీ సహగమనం లేదా? జోగిని వ్యవస్థ లేదా? మరి మొల్ల రామాయణం అంటే మరి ఇదెందుకుంది అంటే సమాజం అంతా కలిసికట్టుగా ఏనాడు ఒక శాస్త్రం కింద లేదు. కొంతమంది న్యాయవంతులు, దమ్మున్న ధైర్యవంతులు తిరుగుబాటు చేసి బ్రతికేశారు. కానీ అందరికీ అంత ధైర్యం ఉండదు కనుక, చాలామంది అంత ధైర్యం ఉండదు కనుక అణిచివేయబడ్డారు. ఇంకా దీని మీద చాలా 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 చెప్పాలి. పెద్ద రీసెర్చ్ ఇది. ఒక్క సెంటెన్స్ మాత్రం చెబుతాను, గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. తర్వాత మీరు ఆలోచించండి. అర్థం కాకపోతే నన్ను అడగండి. అదేం సెంటెన్స్ అంటే, ఆల్ హిస్టరీ ఈజ్ నాట్ రికార్డెడ్. రాసుకున్నారా? మొన్ననే నెట్లో వచ్చింది. ఇది ఎప్పటి నుంచో నేను చెప్తున్నా. ఈసీఐలో పనిచేసినప్పటి నుంచి నేను చెప్తున్నా. మొన్న నెట్లో వచ్చింది. ఆల్ హిస్టరీ ఈజ్ నాట్ రికార్డెడ్ అండ్ దోస్ ఇన్సిడెంట్స్ నాట్ రికార్డెడ్ ఆర్ కన్సిడర్డ్ ప్రీ హిస్టారిక్. రికార్డు చేయని సంఘటనలు ఏమంటారు? ప్రీ హిస్టారిక్. అంటే చరిత్ర కంటే ముందున్న కాలం అంటాడు. చరిత్ర కంటే ముందేం లేదు. అది కూడా నిన్న మొన్న అయిందే, కానీ ఎవడు రాయలేదు. తర్వాత దాని అవశేషాలు దొరికినాయి. అంటే చరిత్ర రాయడం ప్రారంభం కాకముందు ఉన్నటువంటిదని చెబుతున్నారు వీళ్ళు. అది కూడా నిన్న మొన్న 200-300 ఏళ్ల కిందటే. ఇది గుర్తుపెట్టుకోండి. చరిత్ర చాలా భాగము లిఖించబడి నమోదు చేయబడలేదు. వ్రాయబడని చారిత్రక సంఘటనలను, చరిత్రకు పూర్వం ప్రాచీన అవశేషాలని ప్రచారం జరుగుతోంది. నేను చెప్పేశాను, గుర్తుపెట్టుకోండి. అవసరం ఉంటే మళ్ళీ నన్ను అడగండి. అలాగే ఏ కాలములోనైనా రకరకాల అంతస్తులలో ఎన్లైటన్మెంట్ ఉంది. ఇప్పుడు మనం రాకెట్ యుగంలో బ్రతుకుతున్నాం. మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ యుగంలో బ్రతుకుతున్నాం. ఎలాన్ మస్క్ గారు ఇక్కడ నుంచి అమెరికాకు 45 మినిట్స్లో తీసుకెళ్లే రాకెట్ విమానాన్ని తయారు చేస్తానని అంటున్నాడు. కోటికి పోలేము 45 మినిట్స్లో. అబ్బుల్ గారి ఇంటికి ఇక్కడి నుంచి పోతే 2 గంటలు అవుతుంది. ఎలాన్ మస్క్ గారేమో ఇండియా టు అమెరికా 45 మినిట్స్ అట, 45 నిమిషాలట. అట్లాంటి విమానం చేస్తానని అంటున్నాడు. నేనైతే ఎక్కన బాబోయ్ అనుకున్నా. ఏమో అది ఎక్కడ ఏం గుద్దుకొని చస్తుందో తెలీదు. బ్రతుకుంటే బలసాకు తినొచ్చి మెల్లిగా పోదాం బాబు. కానీ అటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న సమయంలో మీరు శ్రీశైలం అడవుల్లో, ఆఫ్రికా అడవుల్లో ఇంటీరియర్గా వెళ్తే అక్కడ ఇంకా కొంతమంది రాయితో రాయి కొట్టుకొని నిప్పు చేసుకుంటున్నారు. అగ్గిపెట్టెలు లేవు. అంటే వాడు రాతి యుగంలో ఉన్నాడు. మరి ఇప్పుడు జరిగేది 2025 రాకెట్ యుగమా, రాతి యుగమా? ఒక జాగ్రఫికల్ లొకేషన్లో రాకెట్ యుగం, ఇంకో లొకేషన్లో రాతి యుగం సమకాలీనంగా నడుస్తుంది. అది సంగతి. కాబట్టి ఎవడెన్ని కథలు చెప్పినా మానవ జాతి చరిత్ర యొక్క టోటల్ వయస్సు, ఇప్పుడు మనమున్న ఈ జాతి యొక్క టోటల్ వయస్సు 6000 ఏండ్లు మాత్రమే, అంతకంటే ఎక్కువ కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి
ఒకే కాలములో వేరే వేరే సాంప్రదాయాలు, వేరే వేరే మనస్తత్వాలు. పోన్లేరా, శాస్త్రం చెప్పింది, పెద్దలు చెప్పారు, మనం ఊరు బయటే ఉందాం అనుకున్నోళ్ళు కొంతమంది. ఏంద్రా వాడు చెప్పేది మనం ఉండేది ఏంటి, వాడు చెప్పేది ఎవడురా దొర ఎవడురా వాని సోకు ఏందిరా, ఊరు మనది, పల్లె మనది, వాడ మనది, పనికి మనం అని తిరగబడ్డోళ్ళు కొంతమంది. పంతులు పిలక పట్టుకొని ఒక్క దెబ్బ చంపి పారేస్తాను నిన్ను, బ్రతుకు మీద ఆశ ఉంటే నాకు శ్లోకాలు చెప్పు అంటాడు. అలా కొంతమంది రౌడీ పండితులు కొంతమంది తయారయ్యారు. వద్దొద్దు అంటారు. శూద్రుడు కత్తి పట్టకూడదు, దళితులు ఊళ్ళోకి రాకూడదు. కానీ ఛత్రపతి శివాజీ, ఆయన శూద్రుడు, నాకు గర్వకారణము నా మాతృభూమి, నేను పుట్టినటువంటి గడ్డ అయినటువంటి పోరుగడ్డ వరంగల్లో స్థాపించబడ్డ కాకతీయ సామ్రాజ్యం దళితులు స్థాపించారు. క్షత్రియులు ఎక్కడ బాహుమూల చూషణం చేస్తున్నారండి అంటే ఎక్కడ సంకనాగుతున్నారని అర్థం. దళితులు కాకతీయ మహాసామ్రాజ్యాన్ని స్థాపిస్తే క్షత్రియులు ఎక్కడ సంకనాగుతున్నారు అంటున్నా. బలం ఉన్నోదే రాజ్యం వీరభోజ్యం. ఛత్రపతి శివాజీ శూద్రుడు, అందుకే పట్టాభిషేకం చేయాలంటే ఒక్క బ్రాహ్మణ పండితుడు రాలేదు. దూరం నుండి ఒక బ్రాహ్మణ పండితుడిని తెస్తే, నేను ముట్టుకోకూడదు, నేను నా కులం మైలపడుతుంది అని, వంగు నీ తల వంచని చెప్పి కాలితో బొట్టు, కుంకుమ బొట్టు కాలితో తీసుకొని శివాజీ నొసల మీద ఆ బొట్టు పెట్టి అయింది పోని పట్టాభిషేకం వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మడు. అంతా శివాజీని అవమానించిన దౌర్భాగ్యులు ఇవాళ శివాజీ మాకు గర్వకారణం అని ప్రకటించుకుంటున్నారు. సిగ్గు శరం లేదు. అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా? సిగ్గు లేదురా మీకు. శివాజీ పట్టాభిషేకాన్ని అడ్డగించింది మేమని చెప్పుకోరే. చరిత్ర చెప్తున్నాను నేను. అతని కొడుకు సంభాజీ సంపించింది వీళ్ళే, బ్రాహ్మణ పండితులు. శివాజీ కొడుకు సంభాజీ. అలాగా అవకాశం ఉన్నంత మేరకు అణిచివేత కొనసాగింది. దొర ఎవడురా వాని సోకేందిరా అని అనగలిగిన దమ్మున్న విప్లవ వీరులున్న చోట ధర్మం, మనుధర్మం, అణిచివేత ధర్మం నోరు మూసుకొని తోక ముడిచి పలాయనం చిత్తగించింది. చాటున పొంచి ఉండి మళ్ళీ దొంగ దెబ్బ తీసింది. ఇది చరిత్ర. కనుక అణిచివేత లేదనకండి. జోగిని వ్యవస్థ ఒక వాస్తవం, సతీ సహగమనం ఒక వాస్తవం, శాస్త్రాల్లో ఉంది. కానీ అది పాటించను అని తిరగబడ్డోళ్ళు సమాజానికి దారి చూపిన దిక్సూచి వేకువ చుక్కలు వాళ్ళు. కనుకంత మిక్స్డ్ చరిత్ర అంతా కూడా అణిచివేత, తిరుగుబాటు యొక్క మిశ్రమమే మానవ జాతి చరిత్ర. శ్రీశ్రీ గారితో నేను ఒప్పుకోను, కొంచెం డిఫర్ అవుతా. ఆయన మహానుభావుడు, ఆయన ఎక్కడ నేనెక్కడ. శ్రీరంగం శ్రీనివాసరావు గారు, ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నాడు. ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. శ్రీశ్రీ గారు నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం నిజమే, కానీ ఆ పరపీడన పరాయణత్వం నడుమ
అప్పుడప్పుడు తమరి లాంటి విప్లవ కెరటాలు కూడా లేచినాయి. అందుకే జాతి, మానవ జాతి, భరత జాతి కాస్తైనా ముందడుగేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది రోమన్ చరిత్ర కాలం నుండి ఉంది. స్పార్టకస్ తిరుగుబాటుదారుడు, బానిసల మన భారతదేశంలో మీరు చరిత్ర చదవండి బాబోయ్. గుప్త రాజుల కాలం, మగధ రాజుల కాలం చెప్పుకుంటాం కదా. బానిస వంశపు రాజులు అని ఉంటుంది, తెలుసా మీకు? ఎంతమంది విన్నారు ఈ మాట? బ్రదర్ శ్రీనివాసరావు విన్నారు, యాకోబాయ్. బానిస వంశపు రాజులను ఉండేవాళ్ళు. బానిసల తిరుగుబాటు జరిగింది. తిరుగుబాటు జరిగి వాళ్ళు రాజుల వంశం స్థాపించారు. మరి అప్పుడు మన ధర్మశాస్త్రం ఎట్టుపోయింది? అనువు కాని చోట అధికుల మన రాదని నోరు మూసుకొని కూర్చున్నారు. టైం వచ్చినప్పుడు దొంగ దెబ్బ తీశారు మళ్ళీ. గనక మార్పును కోరుకునే శ్రేష్టమైన వ్యక్తులు, సహృదయులు, ఉత్తములు అన్ని తరాలలో, అన్ని దేశాలలో ఉన్నారు. కానీ అణిచివేతకు మాత్రం మన ధర్మశాస్త్రం కారణం. దాన్ని ధిక్కరించే దమ్మున్న వాళ్ళు ముందుకు నడిచారు, జాతిని నడిపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను, మనం సువార్త ప్రకటిద్దాం, ప్రార్థన చేసుకుందాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం, దేవుని ఆజ్ఞలు పాటిద్దాం, సమాజంలో నిరుపేదలకు, అన్నార్తులకు అన్నం పెడదాం, రోగులను, బీదలను కనికరిద్దాం, దిక్కులేని వారిని ఆదుకుందాం, అన్నీ చేద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇవన్నీ మానకుండానే రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. ఇది రాజ్యాంగ అవతరణ దినోత్సవం. దేవునికి స్తోత్రం. మనం స్పిరిచువల్గా ఉండాలి, కానీ ఇదంతా ఎందుకండి రాజకీయం మాట్లాడుతున్నారంటే, ఓరి అమ్మాయి కూడా ఈ రాజకీయం అనేది నువ్వు కరెక్ట్గా అవగాహన చేసుకోకపోతే నీకున్న ఆధ్యాత్మిక స్వేచ్ఛ కూడా పనికి రాకుండా పోతుంది. నీకున్న ఆధ్యాత్మిక స్వేచ్ఛను 10 మందికి నువ్వు పంచి పెట్టలేకుండా బందీవైపోతావు. యేసు ప్రభువు వారు అనేక మంది రాజకీయ నాయకులను వెలిగించి, ఇలా మీరు పోరాడి స్వేచ్ఛ తెచ్చుకోండి నడిపించి, క్రీస్తు మనకు రాజకీయ స్వాతంత్రం కూడా ఇచ్చాడు. మనము మళ్ళీ దాస్యం కిందికి పోవద్దు. ఈ స్వాతంత్రంలో స్థిరంగా ఉండాలంటే రాజ్యాంగమును కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఒక కాన్స్టిట్యూషన్ బుక్ కొనుక్కొని పోయి బీరువాలో పెట్టి భద్రంగా తాళం పెట్టుకోవాలనా? రాజ్యాంగ పరిరక్షణ ఎలాగ బాబు? నా దగ్గర 4 ప్రతులు ఉన్నాయి. రాజ్యాంగం భద్రంగా లోపల తాళం పెడితే సరిపోతుందా? రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి. మళ్ళీ మనువాద దాస్యపు సంకళ్ళలోనికి వెళ్ళకూడదు. అంటే ఏం చేయాలి? రాజ్యాంగమును మార్చేస్తామన్న వాళ్లను గద్దె దింపాలి. వాడు మళ్ళీ గద్దెనెక్కకుండా చేయాలి. ఈసారి మళ్ళీ గద్దెనెక్కాలంటే రాజ్యాంగాన్ని మారుస్తామనే బుద్ధి తక్కువ మాట ఇంకొకసారి కలలో కూడా మా నోట్లోకి రానివ్వం అని వాళ్ళు నమ్మిన గ్రంథం మీద ప్రమాణం చేసి చెప్పాలి. అప్పటిదాకా సమాజంలో వాళ్ళకు స్థానం లేకుండా చేయాలి. మనకి ఏ పార్టీ ముఖ్యం కాదు. అన్ని మతాల కంటే, అన్ని పార్టీల కంటే, అన్ని సిద్ధాంతాల కంటే రాజ్యాంగ పరిరక్షణ ముఖ్యం. ఇది క్రీస్తు మనకిచ్చిన స్వాతంత్రం. దీన్ని మనం పోగొట్టుకోకూడదు. ఇది నాటి సందేశం. రండి మనం ప్రార్థన చేసుకుందాం.